ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. మరలా ఒకరినొకరం పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా కలుసుకుంటున్నాము. ఇదియే దేవుని యొక్క కృప. ఈ సంవత్సరములో ప్రభు యొక్క కృప వలన ఒక నెలను మనము ముగించుకొని 2వ నెలలో మనం ప్రవేశిస్తున్నాము. ప్రభుకు స్తోత్రం. ఈ ఫిబ్రవరి నెలంతా నా దేవుని యొక్క హస్తం మిమ్మలను నడిపించును. ఆమేన్. జనవరి అంతా తోడై ఉన్న దేవుడు ఫిబ్రవరి నెలలో మీకు తోడుగా ఉంటాడు. ప్రభు యొక్క నామము వలన మీకు ఒక మాట చెప్తున్నాను. ప్రభునందు సంతోషంగా ఉండండి. ప్రభునందు దృఢ మనస్సు కలిగి ఉండండి. ప్రభునందు ధైర్యముగా ఉండండి. దేవుడు సమస్తమును చక్కగా ఆయన జరిగిస్తాడు. ఈ ఫిబ్రవరి నెల మొదటి దినము కదా. ఈ మొదటి దినమందు ప్రభు మీకిచ్చేటువంటి ఒక వాక్కు లేదంటే వాగ్దానపు మాట ఏమిటంటే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం. 2 Chronicles చాప్టర్ 14 verse 11. ఆ వచనమును నేను చదువుతున్నాను. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మీకు సహాయము చేయుట సులువైన కార్యం. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందనీయకుము. స్తోత్రం. నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన ఆశా ప్రార్థన. బలము కలిగిన వారికి, బలము లేని వారికైనను సహాయము చేయడం ప్రభువా మీకు సులువైన కార్యము. ఇది ఈ నెలకు సంబంధించిన వాగ్దానపు మాట. ఈ మాటను అలాగే పట్టుకొనండి. ఈ దినమందు తరచు పదే పదే ఈ మాటను ఉచ్చరించండి. సాధ్యమైతే ఒక A4 షీట్ పేపర్లో తెల్ల కాగితము మీద ప్రభు బిడ్డలారా 2వ దినవృత్తాంతములు 14:11 అని బోల్డ్గా పెద్దగా వ్రాసి మీ బెడ్రూమ్లో ఆ పేపర్ను అంటించుకొనండి. అలాగూ వచ్చేటప్పుడు పోయేటప్పుడు 2వ దినవృత్తాంతములు 14:11. అదేమిటది? యెహోవా, బలము కలిగిన వారికి, బలము లేని వారికి సహాయము చేయడం మీకు సులువైన కార్యం. నాకు సహాయము చేయడం మీకు సులువైన కార్యం. అలాగే చెప్పి ఈ నెల సమస్త ఆశీర్వాదములను పొందుకొనండి. సరేనా? సోలిపోకండి, భయపడకండి. సరేనా? దృఢ మనస్సు కలిగి ఉండండి. ఒకవేళ ఈ సంవత్సరపు ప్రారంభము నెలే మీకు కష్టముల నెల, అనేక పోరాటముల నెల అని మీరు చెప్పినప్పటికీ ఆ గాయములను ఫిబ్రవరిలో ప్రభు కట్టును. గాయములను ఆయన మాన్పును. ఒకే ఒకటి, మనుష్యులను నమ్ముకొనకండి. మనుష్యుని మీద ఏమాత్రము నమ్మకము పెట్టుకోకండి. నాసిలో ఊపిరి కలిగిన మనుష్యుడతడు, నమ్ముటకు ఏమాత్రము అని బైబిల్లో చదువుకుంటున్నాము. ఏ మనుష్యుణ్ణి దయచేసి నమ్మకండి. ప్రభువును మాత్రమే ఆనుకొనండి. ఆయనే మీ కార్యములను సఫలపరుస్తాడు. ఒక చిన్న ప్రార్థన. నా ప్రభువా, నా ప్రేమ కలిగిన దేవా, ఫిబ్రవరి నెల మొదటి దినమందు మీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రం. ఈ వాగ్దానమనున్నది ఈ నెలంతా మీ బిడ్డల యొక్క చెవులలో అలాగూ మ్రోగుతూ ఉండాలయ్యా. అద్భుతములు చూచినట్లు ప్రభువా చెయ్యండి. మీకు స్తోత్రం తండ్రి. మిమ్ములను ఆనుకునే జీవితమును నేర్పించండి. హృదయ వాంఛలన్నీ తీర్చి మీ బిడ్డలను సంతోషపరచండి. ఇంకనూ నడిపించండి. ఏ వయస్సు కలిగిన వారు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారినందరినీ ప్రభువా బలపరచండి.
మీ నామం మాత్రం మహిమపరచబడాలి. యేసు నామములో మీ బిడ్డల కొరకై మీ చేతులలో నుండి అద్భుతములను తీసుకుంటున్నాను మా పరిశుద్ధమైన మంచి తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సందేశం యొక్క కొనసాగింపును ఈ రాత్రి ప్రార్థనలో ఎలాగంటే, రాత్రి ప్రార్థన ఉంది కదా, ఆ రాత్రి ప్రార్థనలో 297వ వారములో మనం విని డీటెయిల్గా మనము వర్తమానం విని బలపడదాం. మర్చిపోకండి. మరల ప్రభు చిత్తమైతే మనము రాత్రి ప్రార్థనలో ఒకరిని ఒకరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. అయిన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.